ఆయన పాపము చేయలేదు. Who did no sin, neither was guile found in his mouth. 1 Peter chapter 2 verse 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు. చదవని వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్య భాగంలో ఉన్న మేలుకరమైన మాటలను మాకు తెలియజేయండి. ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాము. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన పాపము చేయలేదు అని మనం చదివాం. ఇక్కడ ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన ఆలోచనలలో కానీ, తలంపులలో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేదు. భూమి మీద పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించవచ్చు అని మన ప్రభువైన యేసుక్రీస్తు నిరూపించి మనం ఎలా పరిశుద్ధముగా జీవించాలో మాదిరి చూపించాడు. భూమి మీద దేవుని మీద ఆధారపడి అనేక మంది పరిశుద్ధులుగా జీవించగలిగారని బైబిల్ తెలియజేస్తుంది. యోసేపు, ఎస్తేరు, దానియేలు, మరియా, ఇలా ఎంతోమంది పరిశుద్ధులను బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనము కూడా ఈ భూమి మీద పరిశుద్ధముగా జీవించవచ్చు. నా చిన్నతనములో నేను అనేక మంది ద్వారా వినిన మాట ఏమనగా, పరిశుద్ధముగా ఈ భూమి మీద జీవించలేరు అని. కానీ బైబిల్ వాక్యం వినిన తర్వాత అనేక మంది దేవుని సహాయం వల్ల పరిశుద్ధముగా జీవించగలిగారు. మనము కూడా ఆ దేవుని సహాయంతో పరిశుద్ధముగా జీవించవచ్చు అని గ్రహించాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి అని వ్రాయబడిన ప్రకారం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.